మనం కరోనాతో చాలా వరకు కొత్త ప్రపంచాన్ని చూసాం. కరోనాకు ముందు, తర్వాత అనేది వైద్య రంగం కూడా దాన్ని డివైడ్ చేస్తా ఉంది. మనకి న్యూరోకి సంబంధించి, న్యూరో సైన్స్‌కి సంబంధించి అలాంటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయండి? ఆహ్, కోవిడ్ వల్ల నాకు తెలిసి స్పెసిఫిక్‌గా న్యూరోలో ఈ స్ట్రోక్స్ ఎక్కువైనాయని, అవని, ఇవని అవైతే నిర్ధారణ అయితే లేదు. హ్మ్. నిర్ధారణ అయితే లేదు. కొన్ని వ్యాక్సిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు రిపోర్ట్ అయినాయి. కానీ ఇతమిద్దంగా ఇదిగో దిస్ ఈస్ ద రీజన్ అన్నట్లు దానికి అట్రిబ్యూట్ చేయడానికి ఇంకా మనకి అంత ఎవిడెన్స్ లేదు. హ్మ్. డాక్టర్ చాలా వరకు మిగతా సర్జరీస్ అంటే ఓకే. కానీ బ్రెయిన్ సర్జరీ అనగానే అటు డాక్టర్లు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించేలా చేయాల్సిన అవసరం కనిపిస్తా ఉంటది. ఎందుకనండి అసల? ఒకటేంటంటే బ్రె బ్రెయిన్ అనేది ఈవెన్ మా మెడికల్ ట్రైనింగ్‌లో గూడానా హ్మ్, అన్నిటికి బాగా ఎక్స్‌పోజర్ ఉంటది. కాకపోతే ఈ బ్రెయిన్ సర్జరీకొచ్చేటప్పటికి ఈవెన్ ఆహ్, జనరల్ సర్జరీ ట్రైనింగ్‌లో గూడా అంత ఎక్స్‌పోజర్ ఉండదు. హ్మ్. మిగిలిన అన్ని సర్జరీస్‌కి ఎంతో కొంత ఎక్స్‌పోజర్ ఉంటది గానీ, ఈ బ్రెయిన్ సర్జరీకి అంత ఎక్స్‌పోజర్ ఉండదు. దానివల్ల ఏంటంటే, ఏదైతే ఈ స్పెసిఫిక్‌గా ఈ స్పెషాలిటీలో ట్రైన్ అయిన వాళ్ళే ఈ సర్జరీస్‌కి యూజ్ అయ్యి ఉంటారు. అందుకని ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్ ఫ్రెటర్నిటీ గానీ, ఇంకా పేషెంట్స్‌లో గానీ కొంత బ్రెయిన్ సర్జరీ అనగానే కొంత భయమైతే డెఫినెట్‌గా ఉంది. కాకపోతే నేను చెప్పినట్లు ఏంటంటే, ఈ రీసెంట్‌గా లాస్ట్ 30, 40 ఇయర్స్‌లో వచ్చిన డెవలప్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటి వల్ల మనం కొంత ఔట్‌కమ్‌ని కూడా ముందే ప్రెడిక్ట్ చేయగలం. ఓకే. ఈ సర్జరీ చేస్తే ఇలా అవుతది. ఇంత ఔట్‌కమ్ ఉంటది. సో, ఈ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇట్లా ఉండవచ్చు. లేకపోతే కంప్లీట్‌గా క్యూర్ అయిపోతారు. ఇవైతే ముందే మనం ప్రెడిక్ట్ చేయటానికి బాగా ఆస్కారం ఉంది.